శ్రీహరి ఎందుకు జనానికి నిర్లక్ష్యం? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. వీడియోని చివరి వరకు చూసిన తర్వాత మీరు కూడా ఎగ్జాక్ట్ గా ఇదే ఎమోషన్ తో ఇవే డైలాగ్స్ అంటారు. ఈ వీడియో ఇండియన్ పాలిటిక్స్ గురించో, ఇండియన్ ఎకానమీ గురించో లేదా డెవలప్మెంట్ గురించో కాదు. ఆ టాపిక్స్ కి ఏ మాత్రం తక్కువ కానీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నేషనల్ ఇష్యూ గురించి. బిగ్గెస్ట్ నేషనల్ ఇష్యూ అని ఎందుకు అన్నారంటే ఇది నేషన్ వైడ్ గా ఉన్న మెజారిటీ ఆఫ్ ది పీపుల్ లో ఉన్న ఇష్యూ కాబట్టి. ఆ ఇష్యూ పేరే సివిక్ సెన్స్. ఈ మధ్య కాలంలో ఒకటి బాగా ట్రెండ్ అయింది. అదే ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అని. ఈ ట్యాగ్ కింద వైరల్ అవుతున్న వీడియోస్ ఎలాంటివో తెలుసా? ఇలా పబ్లిక్ కి, ఎన్విరాన్మెంట్ కి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఇలాంటి సెన్స్లెస్ వీడియోస్ వేలల్లో ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అనే ట్యాగ్ కింద ట్రెండ్ అవుతున్నాయి. వీటిని చూస్తే అందరికీ ఖచ్చితంగా నవ్వు వస్తుంది. బట్ దానికంటే డీప్ లెవెల్లోకి వెళ్ళి థింక్ చేస్తే ప్రపంచ దేశాల ముందు మన ఇండియన్ కల్చర్కి ఇవన్నీ చెడ్డ పేరు తెచ్చేవి అని అర్థమవుతుంది. కావాలంటే ఒకసారి ఈ వీడియో చూడండి. What is the dirtiest country in the world? India? It's not India. That's a good guess though. Give me one more guess. It's definitely India. ఇలా ఒక ఫారినర్ అనటానికి రీజన్ ల్యాక్ ఆఫ్ సివిక్ సెన్స్ ఇన్ ఇండియా. ఇండియాలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి సివిక్ సెన్స్ అంటే ఏంటో కూడా తెలీదు. తెలిసినా కానీ దాంతో అవసరం ఏముందిలే అని ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు. అవసరం ఏముంది అంటున్నా. కొంతమంది అయితే వైరల్ అవ్వటం కోసం పబ్లిక్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంటారు. కావాలంటే ఈ వీడియో ఒకసారి చూడండి. Showing a man drinking tea sitting on a chair on a busy road has gone viral on social media. ఆ పిల్లగాడిని ఏ చెప్పుతో కట్టాలి? అంత బిజీ రోడ్డుపై కూర్చుంటే వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అని వీడికి తెలుసు. అయినా కానీ కేర్ చేయకుండా ఇలా కూర్చున్నాడు. వీడిన తర్వాత పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారులేండి, అది వేరే విషయం. ఈ విధంగా సివిక్ సెన్స్ లేని వాళ్ళని అరెస్ట్ చేసి స్ట్రిక్ట్ లాస్ని కనుక తీసుకొస్తే మన ఇండియన్స్ బయట కంటే జైల్లోనే ఎక్కువ మంది ఉంటారు. మన ఇండియాలో పబ్లిక్లో టాయిలెట్స్కి వెళ్లకుండా కనిపించిన ప్రతి గోడకి యూరిన్ పెయింటింగ్ వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. డస్ట్బిన్ పక్కన పెట్టుకొని కూడా చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా తుపుక్ బ్యాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు. సివిక్ సెన్స్కి గనక ఒక రూపం ఇస్తే ఈ తుపుక్ బ్యాచ్ గాళ్ళ దవడలు వాయిస్తుంది. వీళ్ళే సివిక్ సెన్స్కి మొదటి శత్రువులు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ మంచు కొండల వరకు కూడా వీళ్ళ తుపుక్ మరకలు లేని ప్లేసే ఉండదు. ఒకసారి ఈ వీడియో చూడండి. ఇది టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలో ఒక పర్సన్ గుట్కా నములుతున్న విజువల్. డెఫినెట్ గా వాడు ఆ తుపుకులు స్టేడియంలోనే వేస్తాడు. కాదేది కవితకి అనర్హం అని శ్రీశ్రీ గారు అన్నట్టు కాదేది గుట్కాకి పెయింటింగ్ కి అనర్హం అనే రేంజ్ లో రోడ్ల మీద, బోర్డుల మీద, మెట్రో లోపల, ట్రైన్ బయట అని తేడా లేకుండా ప్రతి చోట వీళ్ళ గుర్తులు వదులుతూనే ఉంటారు. వీళ్ళు చేసే గుట్కా పెయింటింగ్లని క్లీన్ చేయడానికి మన ఇండియన్ రైల్వేస్ కి సంవత్సరానికి 12,000 కోట్లు ఖర్చు అవుతుందంట. ఆఖరికి అసెంబ్లీని కూడా విడిచిపెట్టలేదు. కొన్ని రోజుల క్రితం మార్చి 4న యూపీ అసెంబ్లీలో జరిగిన ఈ ఇన్సిడెంట్ విజువల్స్ ని ఒకసారి చూడండి. Of an MLA spitting pan masala inside the assembly hall. The incident, which occurred at the entrance of the main hall, was considered a serious breach of dignity and cleanliness. Upon hearing about the situation, Speaker ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో గుట్కా తిని సివిక్ సెన్స్ లేకుండా అక్కడే ఊసాడంట. సివిలియన్స్ ని పరిపాలించే లీడర్సే సివిక్ సెన్స్ లేకుండా ఇలా బిహేవ్ చేస్తుంటే ఇంకా ప్రజలు ఎలా బిహేవ్ చేస్తారు చెప్పండి. ప్రజెంట్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న స్కిల్స్ చాలా ఉన్నాయి. దాంట్లో డేటా సైన్స్ కూడా ఒకటి. ఇది ప్రజెంట్ బూమింగ్ టెక్నాలజీ అండ్ మంచి డిమాండ్ ఉన్న జాబ్ స్కిల్ కూడా. ఇన్ కేస్ మీరు కూడా మీ కెరియర్ని డేటా సైన్స్లో బిల్డ్ చేద్దాం అనుకుంటే మీకు ఓడిన్ స్కూల్ వారి డేటా సైన్స్ ఇలైట్ కోర్స్ని మీకు సజెస్ట్ చేస్తాను. ఇది ఇండియాస్ ఓన్లీ డేటా సైన్స్ ప్రోగ్రామ్ బ్యాక్డ్ బై 5 లీడింగ్ కంపెనీస్. ఇది ప్రీమియం బ్యాచ్ విత్ లిమిటెడ్ సీట్స్ అనమాట. బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు 10+ రిక్రూట్మెంట్ డ్రైవ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో మీకు ప్లేస్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. కంప్లీట్ కెరియర్ సపోర్ట్ కూడా ఇస్తారు. ఈ ఫీల్డ్లో డీప్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మీకు ఈ కోర్స్ నేర్పిస్తారనమాట. ఆల్రెడీ దీన్ని క్రాక్ చేసిన వాళ్ళ ద్వారా మీకు మెంటర్షిప్ కూడా ఉంటుంది. డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. స్క్రీన్ మీద కనిపిస్తున్న మాడ్యూల్స్తో పాటు ఈ బోనస్ మాడ్యూల్స్ కూడా మీరు ఈ కోర్సులో నేర్చుకోవచ్చు. అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న టూల్స్ కూడా. డేటా సైన్స్ ఇలైట్ కోర్స్ని కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఓడిన్ స్కూల్ తరపు నుంచి సర్టిఫికెట్ కూడా లభిస్తుంది అనమాట. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి జూన్ 28న స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఫామ్ని ఫిల్ చేసేయండి. వాళ్ళు మీకు కాల్ చేస్తారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. ఇప్పుడు మన దేశం నుంచి పక్క దేశాలకు వెళ్ళి వరస్ట్ బిహేవియర్తో మన కంట్రీ ఇమేజ్ని డ్యామేజ్ చేసి డ్రైనేజ్లో కలుపుతున్న కొందరు సో కాల్డ్ ఎన్ఆర్ఎస్ గురించి చూద్దాం. ఈ వీడియో చూడండి.
This is how I save hundreds of bucks every month in food and groceries. All these groceries for this week I got free. This is for everyone, all the students. They even have hot food at our university. यहाँ पे most of the universities and colleges में food banks होते हैं which are run by trusts, churches या फिर non-profit organizations. ఈ వీడియోని ఇతను కెనడాలో తీశాడు. కెనడాలో కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ లో కొన్ని ట్రస్ట్లు ఫ్రీ ఫుడ్ ని స్టూడెంట్స్ కోసం ఒక చోట పెడతాయి. దాన్ని ఫుడ్ బ్యాంక్ అని అంటారు. అవసరం ఉన్న స్టూడెంట్స్ వాటిని ఫ్రీగా తీసుకోవచ్చు. బట్ ఇతనేమి స్టూడెంట్ కాదు. కెనడాలో $98,000 ప్యాకేజ్ తో డేటా సైంటిస్ట్ గా వర్క్ చేస్తున్న పర్సన్. అయినా కానీ కకృతితో ఫుడ్ తీసుకోవటమే కాక దాన్ని ప్రౌడ్ గా వీడియో తీసి మరి పెట్టాడు. అది తెలిసిన తర్వాత కెనడా వాళ్ళు ఇతన్ని జాబ్ నుంచి తీసేస్తారనమాట. ఇంకో వీడియో చూడండి. You start to blame us. Look at this video. Sorry for that, children. No, sorry, my friend. No, sorry. No, pay it. No, please. ఒక ఇండియన్ ఫ్యామిలీ ఇండోనేషియాలో ఉన్న బలి ఐలాండ్ హోటల్ నుంచి వెకేట్ చేసే టైంలో ఆ హోటల్లో ఉన్న షాంపూలు, ఫేస్ వాష్లు, టవల్స్ లాంటి చాలా వస్తువులని సూట్ కేసుల నిండా తీసుకెళ్తుంటే పట్టుకున్నారు. సూట్ కేసులో యూరోప్ మ్యాప్ పెట్టాడు అనుకున్నా, ఏకంగా యూరోప్ మొత్తాన్ని సర్దేశాడు కదా. మరో చోట హాలోవిన్ ఫెస్టివల్లో భాగంగా బయట ఉంచిన క్యాండీస్ అండ్ స్వీట్స్ ని దొంగతనం చేస్తున్న ఇండియన్ ఉమెన్ కెమెరాకి చిక్కింది. అలానే ఈ సంవత్సరం మార్చి 5న చికాగో నుంచి ఢిల్లీకి వస్తున్న ఫ్లైట్ గాల్లోకి ఎగిరిన కొన్ని గంటలకే ఎక్కడైతే టేక్ ఆఫ్ అయిందో అక్కడే ల్యాండ్ అయిందంట. రీజన్ ఏంటో తెలుసా? మన ఇండియన్స్ ఏరోప్లేన్ వాష్రూమ్ లో 12 ల్యాబొరేటరీస్ ఉంటే వాటిల్లో పాలిథిన్ బ్యాగ్స్, ర్యాగ్స్ అండ్ క్లాత్స్ వేసి అవి పాడయ్యేలా చేశారంట. వీటన్నిటికంటే దరిద్రం ఏంటంటే ఒకసారి న్యూయార్క్ నుంచి ఇండియా వచ్చే ఫ్లైట్ లో ఒక ఇండియన్ తన కో ప్యాసింజర్ మీద యూరిన్ పోసాడంట. I think a man exposing himself and urinating on another passenger is extremely shocking and very highly degrading for the passenger, the lady, 70-year-old lady. ఇలాంటి పనులతో మన ఇండియన్స్ మన ఇండియా పరువుని గంగలో కాదు వాష్ బేసిన్ లో కలిపేస్తున్నారు. ఇది నిజంగా చాలా చాలా సీరియస్ ఇష్యూ. ఇలాంటివి ఫారెన్ వెళ్ళి మరీ చేస్తున్న వాళ్ళని చూస్తే నాకేమనిపిస్తుంది తెలుసా? ఇప్పుడు మన గ్రేట్ ఇండియన్ టాలెంటెడ్ పీపుల్ గురించి చూద్దాం. ఈ వీడియో ఒకసారి చూడండి. गाइस इस भैया को देखो, ट्रेन का चेन खींच के अपने घर के पास उतर गए हैं. వీడు వాళ్ళ ఇంటి దగ్గర దిగటానికి ట్రైన్ చైన్ లాగాడు. వీడి సెన్స్లెస్ బిహేవియర్ వల్ల ఆ ట్రైన్లో ఉన్న 1000 మంది ప్యాసింజర్స్కి కూడా మినిమం 30 మినిట్స్ టైం బొక్క. ఇంకో ఇన్సిడెంట్ అయితే ట్రైన్లో ఉండే లోకో పైలట్ క్యాబిన్లోకి జనాలు ఎక్కేశారు. అరే లోకో పైలట్ క్యాబిన్లో ఎక్కటం ఏంటరా మీ దుంపలు దగ్గ? మీకు అలానే అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మన వల్ల పక్క వాళ్ళు కానీ ఎన్విరాన్మెంట్ కానీ డిస్టర్బ్ అవ్వకూడదు, ఇబ్బంది పడకూడదు అనే థాట్ మెజారిటీ ఆఫ్ ఇండియన్స్కి లేదు. ఇది పచ్చి నిజం. ఇలాంటి వాళ్ళకి సివిక్ సెన్స్ జీరోలో ఉంటే మరికొందరు ఉంటారు వాళ్ళకి సివిక్ సెన్స్ అనేది మైనస్లో ఉంటుంది. పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగేలా చేయటమే కొందరు పిచ్చిన డుడుకులు గోల్గా పెట్టుకుంటారు. కావాలంటే ఈ వీడియో ఒకసారి చూడండి. ఇలాంటి వాళ్ళని పోలీసులు పట్టుకుని జైల్లో ఉతికారేయాలి అని అనుకుంటున్నారు కదా. బట్ ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే ఏ పోలీసులు అయితే పబ్లిక్ డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకుండా చూడాలో ఆ పోలీసులే సివిక్ సెన్స్ లేకుండా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇది చూడండి, 1 వేలో వస్తున్న పోలీస్ వెహికల్, ఇంకో చోట హెల్మెట్ లేని పోలీస్. ఇక్కడ నేను అందరూ పోలీసులని అనటం లేదు. మెజారిటీ ఆఫ్ పోలీస్ మెన్ ఆర్ డూయింగ్ దిర్ డ్యూటీ వెరీ వెల్. కానీ కొందరు మాత్రం ఇలా పబ్లిక్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళే ఇలా ఉంటే ఇంకా నార్మల్ పీపుల్ సంగతి ఏంటి మరి? ఈ వీడియో చూడండి. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న సమర్వాడ ఊరోళ్లకు మందు సీసాలు దొరికినాయిలా. అగో ఎట్లా పడ్డదో మందు సీసాల వ్యాన్ రోడ్డు పక్కన బోర్లా పడ్డది. ఇక చూడుర్రి, అసలే వాళ్ళ రాష్ట్రంలో మందమ్మరా. ఈయన ముఖం అయితే చేతులున్న బాటిల్ లెక్కనే బంద వస్తు గెలుగుతలేదు. ఒక యాక్సిడెంట్ జరిగితే మినిమం రెస్పాన్సిబిలిటీతో బిహేవ్ చేయటం మానేసి ఫ్రీగా మందు దొరికింది అని ఎలా తీసుకుని వెళ్తున్నారు చూసారా? సరే అది మందు, అందులోనే యాక్సిడెంట్ జరిగింది కనుక మందు వేస్ట్ అవటం ఇష్టం లేని మందు ప్రియులు ఇలా చేశారు అనుకోవచ్చు. మరి లూలు మాల్ సంగతి ఏంటి? హైదరాబాద్లో మాల్ ఓపెన్ చేయడానికంటే ముందే వేల మంది జనాలు దూరేసి చేతికి అందిన వస్తువులన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. కొంతమంది అయితే సిగ్గు లేకుండా మేము లూలు మాల్లో దొరికిన కాడికి ఐటమ్స్ అన్నిటిని ఫ్రీగా దొబ్బేసామని వీడియోలు కూడా పోస్ట్ చేశారు. ఇలాంటి సిమిలర్ థింగ్ ఇంకోటి ఇండియా టుడేలో పబ్లిష్ అయింది. ఈ ఆర్టికల్ ప్రకారం ఒకే ఇయర్ లో ఇండియన్ ట్రైన్స్ నుంచి 2 lakh టవల్స్ ని, 81,000 బెడ్షీట్స్ ని, 7,000 బ్లాంకెట్స్ ని సర్దేశారంట. ఆ బ్లాంకెట్స్ ని తీసుకెళ్లిన వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా, ఆ
పిల్లలు ఇలాంటివి చూసినప్పుడు ఏమనుకుంటారు, ఓకే ఇలా దొంగతనం చేయటంలో తప్పు లేదనమాట అని అనుకుంటారు కదా. సో ఆటోమేటిక్గా మనం మన పిల్లల్ని కూడా చెడగొడుతున్నాం. ఇదంతా మధ్యతరగతి మెంటాలిటీ అని కొట్టిపారేయడానికి వీల్లేదు. రిచ్ పీపుల్ కూడా సివిక్ సెన్స్ లేకుండానే ప్రవర్తించిన సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలామంది రిచ్ పీపుల్ తమకి డబ్బుందే బలుపుతో కార్ని స్పీడ్గా డ్రైవ్ చేయటం, తాగేసి డ్రైవ్ చేయటం, పోలీసులతో ఆర్గ్యుమెంట్కి దిగటం లాంటివి చేస్తూ ఉంటారు. అవి మీకు ఆల్రెడీ తెలుసు. బట్ ఇప్పుడు నేను ఒక విజువల్ చూపిస్తాను చూడండి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 24th 25th భోపాల్లో 30 lakh crore ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడానికి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ జరిగింది. చాలా మంది ఇన్వెస్టర్స్ అటెండ్ అయ్యారు. ఆ ఇన్వెస్టర్సే ఫ్రీ ఫుడ్ కోసం వరద బాధితుల్లాగా ఎగబడుతున్న వీడియో ఇది. ఇలా సివిక్ సెన్స్ లేకుండా బిహేవ్ చేయటం వల్ల ఈ సమ్మిట్ ఒరిజినల్ మోటో కంటే ఈ ఇష్యూనే గ్లోబల్గా ఎక్కువ పాపులర్ అయింది. దాంతో పరువు మొత్తం అస్సాంకి వెళ్ళిపోయింది. ఈ దొంగతనాలు, పబ్లిక్ డిస్టర్బెన్స్లు, రాంగ్ రూట్లో వెళ్ళటాలు మాత్రమే సివిక్ సెన్స్ కిందకి వస్తాయా అంటే నో. చిన్నప్పటి నుంచి సివిక్ సెన్స్ అంటే ఏంటో కూడా తెలియకుండా పెరగటం వల్ల మనం చాలా వాటిని చూసి కూడా ఇది పెద్ద విషయం కాదులే అని చూసి చూడనట్టు వెళ్ళిపోతాం. కొన్నిసార్లు మనం కూడా అలానే చేస్తాం. అలాంటి కేటగిరీలోకి వచ్చే థింగ్స్ చాలా ఉన్నాయి. ఇప్పటిదాకా చెప్పిన థింగ్స్ కొంతమంది మాత్రమే చేస్తారు. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే థింగ్స్ 80 to 90% చేస్తారు, చేస్తూనే ఉంటారు కూడా. వీటిల్లో వన్ ఆఫ్ ది మెయిన్ అండ్ వర్స్ట్ బిహేవియరల్ పాయింట్ బయట చెత్త వేయటం, బయట యూరిన్ పోయటం. ఈ పాయింట్ చాలా పెద్ద టాపిక్. దీనిలో గవర్నమెంట్ ఫెయిల్యూర్ కూడా ఉంది. సో దీని గురించి మనం తర్వాత వీలుంటే మాట్లాడుకుందాం. బట్ ప్రెసెంట్ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే డిస్కస్ చేద్దాం. ఈ పబ్లిక్లో చెత్త వేసే వాళ్ళకి వాళ్ళ ఇల్లు తప్ప మిగతా ప్రపంచం అంతా ఒక చెత్త కుండీలాగే అనిపిస్తుంది. ఏది ఎక్కడైనా పడేయచ్చు అనే ఫీలింగ్లో ఏది పడితే అది రోడ్ల మీద పడేస్తూ ఉంటారు. దీనివల్ల బ్యూటిఫుల్గా కనిపించాల్సిన సీనరీ మొత్తం పాడవటమే కాదు, ఆ చెత్త పడిన చోట ల్యాండ్ పొల్యూషన్, ఆ చెత్త నుంచి వచ్చే వాసన వల్ల ఎయిర్ పొల్యూషన్, వీటితో పాటు దోమలు, ఈగలు బోనస్, ఆ తర్వాత మలేరియాలు, కలరాలు, హాస్పిటల్లో దాని బిల్లులు, ఇవన్నీ డబుల్ బోనస్ అనమాట. ఇదంతా దేనివల్ల? ప్రజలకి సివిక్ సెన్స్ లేకపోవటం వల్ల. ఇదే ఘోరం అనుకుంటే దీనికంటే దారుణం చూడండి. ఇక్కడ గార్బేజ్ని ట్రైన్ నుంచి పడిస్తున్న పర్సన్ మనలాగా నార్మల్ పర్సన్ కాదు, ITCTC అఫీషియల్. వీళ్ళు ఏం చేయాలి? డస్ట్బిన్లో ఉన్న చెత్తని తీసి కరెక్ట్ ప్రాసెసింగ్కి సెండ్ చేయాలి. బట్ ఇతను ఆ చెత్త అంతా ట్రాక్స్ మీద పడేస్తున్నాడు. ఇంకా పబ్లిక్లో యూరిన్ పోసే వాళ్ళ సంగతి అయితే వీళ్ళకి పబ్లిక్ టాయిలెట్స్ కనిపించినా కానీ అందులోకి వెళ్ళరు. ఆ టాయిలెట్ పక్కనే ఉన్న ప్లేస్లో యూరిన్ పోస్తారు. ఎందుకంటే ఆ టాయిలెట్లోకి వెళ్ళాలంటే ₹1-2 ఇవ్వాలి కదా. అవి ఎందుకు ఇవ్వటం అని వందల మంది వెళ్ళి రోడ్డు పక్కనే పని కానిస్తూ ఉంటారు. అలా చేసేవాళ్ళు కొందరు మరీ సెన్స్ లేకుండా తమ ముందు ఏమున్నాయో కూడా చూడకుండా బిహేవ్ చేస్తుంటారు. శివుడి బొమ్మని గోడ మీద పెయింటింగ్లా వేస్తే దాని ముందు కూడా యూరిన్ పోసాడు. ఈ సెన్స్లెస్ ఫెలో. వీడికి నరకంలో ఏం శిక్ష వేస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. నా చాయిస్ అయితే క్రిమి భోజనం. ఇలా ఎక్కడ పడితే అక్కడ పోసే వాళ్ళలో చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఇలా చేయటం ఆపాలంటే ఒక సొల్యూషన్ ఉంది. బట్ ఇది ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వదు కనుక ఇలాంటి సెన్స్లెస్ బిహేవియర్కి అథెంటిక్ సొల్యూషన్ని లాస్ట్లో చెప్తాను. ఎందుకంటే మీకు చూపించాల్సిన పాయింట్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. అవి తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి నాకు ఒక మోటివేషన్లా ఉంటుంది. సో వీడియో వర్త్ అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, వాటిల్లో ఒక పాయింట్ పంచదార ప్రజలు. జనరల్గా షుగర్ ఉన్న పర్సన్స్ వాళ్ళ ఆరోగ్యపరంగా కొన్నిట్లో తొందర ఉంటుంది. ఇక్కడ వాళ్ళ గురించి కాదు, వాళ్ళకంటే ఎక్కువ తొందర ఉన్న పంచదార ప్రజల గురించి. వీళ్ళకి ఏది ఆగదు, దేన్ని ఆపుకోలేరు. ట్రాఫిక్ లో గ్రీన్ లైట్ పడక ముందే స్పీడ్ గా వెళ్ళిపోవాలి. ఒక బస్సు ఎక్కాలనుకో, ఎక్కేవాళ్ళు ఇద్దరు ఉన్నా కానీ వీళ్లే ముందెక్కాలి. మన ప్రాణాలు పోకూడదని రైల్వే గేట్ వేస్తారు, అక్కడ కూడా వీళ్ళు ఆగరు. బైక్లని పండబెట్టి మరి దాని కింద నుంచి తీసుకెళ్తూ ఉంటారు. వీళ్ళ దృష్టిలో వీళ్ళు సీఎంలు, పిఎంలు, అంబానీలు, అదానీలు. అందుకే ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేక తొందర పడుతూ ఉంటారు. ఇలాంటి పంచదార ప్రజల డేటా తీస్తే ఆ లిస్ట్ ఎవరెస్ట్ని దాటేస్తుంది. ఇలా తొందరపాటు వల్ల, ఆపుకోలేకపోవటం వల్ల కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇలాంటి కేసెస్ ఎన్నో డైలీ పేపర్లో వస్తూనే ఉంటాయి. ఇంకొక పాయింట్ కూడా చెప్పాలనుకుంటున్నాను. దీంట్లో రిలీజియన్ ఫీలింగ్ని తీసుకొని రాకండి. హిందూయిజం ఫాలో అయ్యే వాళ్ళు పుణ్య స్నానాలు అని నదుల్లో చేస్తూ ఉంటారు. లైక్ గంగా, యమున, గోదావరి, కృష్ణా నదులు. ఆ టెంపుల్స్ దగ్గర, ఘాట్స్ దగ్గర క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు షాంపూలు, సోప్లు వాడకూడదని. అవి వాడి ఆ కవర్స్ని అక్కడే పడేయటం వల్ల నది కలుషితం అవుతుంది అని. కానీ
మన వాళ్ళు మాత్రం వినరు, అవన్నీ అక్కడే పడేస్తారు. ఇలా చేయటం వల్లే ఈ ప్రపంచంలోని పుణ్య నదిగా పిలువబడే గంగా నది ప్రపంచంలోని మోస్ట్ పొల్యూటెడ్ రివర్ అయింది. రివర్ని జస్ట్ రివర్గా చూసే దేశాల్లో రివర్స్ ఇలా ఉంటాయి, బట్ రివర్స్ని దేవతల్లాగా చూసే మన దేశాల్లో మాత్రం ఇలా ఉంటాయి. దీంట్లో మేజర్ పార్ట్ మన మనుషుల వల్లనే. ఇక్కడ నేను నది స్నానం చేయొద్దు అంటం లేదు, చేస్తే మంచిది అని కూడా ఇందాక చెప్పాను. నేను అంటుంది ఒక్కటే, మీరు నది స్నానం చేయటానికి దిగే నది గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి. కొంచెం రెస్పాన్సిబుల్గా సివిక్ సెన్స్ని ఫాలో అవ్వండి చాలు. ఇందాకటి నుంచి సివిక్ సెన్స్ ఇండియాలో ఏ స్టేజ్లో ఉందో చూసాం కదా. ఈ వీడియోని చూసిన వాళ్ళలో కొందరు రకరకాల సాకులు చెప్పి ఎస్కేప్ అవ్వాలని చూస్తూ ఉంటారు. అందులో మొదటిది వచ్చేసి, బ్రో ఇండియాలో జనాభా ఎక్కువ కనుక ఇలా క్లీన్లీనెస్ని మెయింటైన్ చేయలేకపోతున్నాం అని. బట్ చైనా నిన్న మొన్నటి దాకా మనకంటే ఎక్కువ జనాభా కదా, అయినా కానీ వాళ్ళని చూడండి ఎలా ఉంటారు. ఎస్ అయినో చైనా గడు కన్నింగ్ కంట్రీనే కాదన్నాం, బట్ ఇక్కడ మనం ఓన్లీ సివిక్ సెన్స్ వరకు చూడాలి. సివిక్ సెన్స్ పరంగా వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు, ఎవరికి కూడా ఇబ్బందిని కలిగించరు. మరి వాళ్ళకి పాసిబుల్ అయింది కదా, మనకెందుకు అవ్వదు? ఇంకా రెండో సాకు వచ్చేసి, బ్రో మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే కదా బ్రో, సో అంత సివిక్ సెన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేమని. బట్ మనకంటే పూర్ ఎకానమీ ఆఫ్రికా ఖండంలోని రవాండా కంట్రీ ఇది. ఈ కంట్రీలో ఉన్న కిగాలి అనే సిటీ మన దేశంలో కంటే చాలా క్లీన్ గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రజలు ప్రతి నెల సండే ఉంటుంది కదా, ఆ రోజున ఆ సిటీలో ఉన్న పీపుల్ మొత్తం కలెక్టివ్ గా ఆ సిటీలో ఎక్కడ చెత్త ఉన్నా కానీ అది మందగా అదిలే మనకెందుకులే అని అనుకోకుండా కలెక్ట్ చేసి మున్సిపాలిటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో పావర్టీ కూడా రీజన్ కాదు అని తెలుస్తుంది. మరి మెయిన్ రీజన్ ఏంటి? ఈ క్వశ్చన్స్ కి నాకు అనిపించిన 2 పాయింట్స్ ఏంటంటే, ఒకటి సివిక్ ఎడ్యుకేషన్, 2 లా ఎన్ఫోర్స్మెంట్. మొదటి దాని గురించి చూద్దాం. చైనాలో కానీ జపాన్లో కానీ అండ్ మిగతా కొన్ని కంట్రీస్లో కానీ మనలానే పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు, బట్ చదువుకోవడానికి కాదు. కొన్నేళ్ల వరకు వాళ్ళకి సరైన సివిక్ సెన్స్ని అలవాటు చేస్తారు. ఎలా ఉండాలి, ఎలా థింగ్స్ని ప్రాపర్గా ఉంచుకోవాలి, పబ్లిక్లో ఎలా బిహేవ్ చేయాలి, ఇలాంటివి నేర్పిస్తారు. ఇలాంటి థింగ్స్ని వాళ్ళకి చిన్నప్పుడే నేర్పించడం వల్ల వాళ్ళకి అవన్నీ వాళ్ళ మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి ఉంటాయి. దాంతో వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా సివిక్ సెన్స్తో ఎవరికి డిస్టర్బెన్స్ని ఇవ్వకుండా, ఎన్విరాన్మెంట్ని స్పాయిల్ చేయకుండా ఉంటారు, మంచి బిహేవియర్ని అలవాటు చేసుకుంటారు. మన దగ్గర కూడా ఈ టైప్లో పిల్లలకి ఎడ్యుకేషన్ని అందిస్తే నెక్స్ట్ 10 to 20 ఇయర్స్లో మేజర్ చేంజ్ కనిపిస్తుంది. ఇంకా రెండో పాయింట్, లా ఎన్ఫోర్స్మెంట్. లా ఎన్ఫోర్స్మెంట్ని సింపుల్గా చెప్పాలంటే ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. కానీ ఇలా కాకుండా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యేలా చేయటమే లా ఎన్ఫోర్స్మెంట్. ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, ఇక్కడ ఉచ్చలు పోయరాదు, పోస్తే 1000 రూపాయలు జరిమానా అని రాయటం అనేది లా. ఎవడైనా పోస్తే వాడు ముక్కు పిండి ఆ 1000 రూపాయలు వసూలు చేసేది లా ఎన్ఫోర్స్మెంట్. మన దేశంలో లా కరెక్ట్ గానే ఉంటుంది, బట్ లా ఎన్ఫోర్స్మెంట్ మాత్రం కరెక్ట్ గా ఉండదు. ఇది కరెక్ట్ గా లేకపోవటం వల్లనే ఒకే బైక్ మీద 3-4 వెళ్తున్నారు, వెహికల్స్ వస్తున్న రోడ్లు దాడుతున్నారు, పబ్లిక్ లో తాగి పడిపోతున్నారు, ఎక్కడ పడితే అక్కడ తుపుక్ పెయింట్లు వేస్తూ ఉంటారు. వీళ్ళందరినీ కనుక పట్టుకొని ఎడాపెడా ఫైన్లు బాధితే ఈ ఫైన్ ఇన్కమే నేషనల్ బడ్జెట్ కి సరిపోయేంత వస్తుంది. ఒకవేళ అంత బడ్జెట్ రాకపోయినా కానీ ఈ ఫైన్స్ కి భయపడి పబ్లిక్ డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేసే మెంటాలిటీ అయితే మనుషుల్లో తగ్గిపోతుంది. సో ఇవన్నీ కనుక ఫాలో అవ్వగలిగితే అప్పుడు నిజమైన స్వచ్ఛ భారత్ ని మనం చూడగలుగుతాం, ఫీల్ అవ్వగలుగుతాం. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్ చెప్పండి. ఈ పాయింట్ లో యాక్చువల్ గా బీహార్ థింగ్స్ ని కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఆ బీహార్ థింగ్స్ ని చూస్తే దానికి ఫుల్ లెంగ్త్ వీడియో చేసే అంత స్కోప్ ఉందని నాకు అనిపించింది. ట్రైన్ ఇంజన్లు దుబ్బేస్తారు, ట్రైన్ ట్రాక్లు దుబ్బేస్తారు, రోడ్ల మీద దొంగతనం చేస్తారు, ఫేక్ పోలీస్ స్టేషన్ ని కట్టేస్తారు, ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఆ పాయింట్స్ అన్ని చూస్తే నిజంగా బీహార్ ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అంటారు. సో ఆ వీడియో కనుక మీకు కావాలంటే కింద కామెంట్స్ లో బీహార్ అని కామెంట్ చేయండి. ఫుల్ వీడియోతో మీ ముందుకి ఫాస్ట్గా వచ్చేస్తాను. సో దట్స్ వాట్. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన చూడండి, నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి మళ్ళీ కలిసి వరకు సెలవు. బై బాయ్.